రాజు ఆర్యన్ రాజ్యమంతా సమానత్వంతో పరిపాలించే ధైర్యవంతుడు మరియు గొప్ప రాజు. అతని ఎదుట నిలుచున్నది క్రూర నాయకుడు సోమదేవ్ కట్టుబాట్లను లెక్కచేయని దుర్మార్గపు రాజు. రాజా ఆర్యన్తో, నువ్వు గొప్ప రాజు కావచ్చు. కాని నన్ను ఓడించటం నీ వల్ల కాదు. ఈ యుద్ధంలో నిన్ను ఓడించి, నీ కంటే గొప్ప రాజును అవుతాను అంటాడు సోమదేవ్. నీ మాటలకు భయపడి నేను నా సైన్యం వెను తిరిగి వెళతాం అనుకుంటున్నావా? అది ఎన్నటికీ జరగదు అంటాడు రాజు ఆర్యన్. అందుకు సోమదేవ్ ముఖం తిప్పుకుంటాడు. ఈ మాటలన్నీ ఎందుకు, నువ్వు వీరుడవైతే రా వచ్చి తలపడు అంటాడు సోమదేవ్. సోమదేవు పర్వతశిఖరంపై నుంచి క్రిందకు దూకి వస్తాడు. అతని ప్రవేశం శత్రు సైన్యంలో భయాన్ని కలిగిస్తుంది. ఆర్యన్ సేనాపతి రుద్రుడు గుర్రంపై వచ్చి ఖడ్గంతో శత్రువు మెడను కోస్తాడు. రాజు ఆర్యన్ మరియు సోమదేవ్ ఎదురెదురు తలపడతారు. చివరకు ధైర్యం, సమర్థత ఆర్యన్ని గెలుపిస్తాయి. ప్రాణాపాయ స్థితిలో ఉన్న రుద్రునితో రాజు ఆర్యన్, రుద్రా, ఈ ధర్మ యుద్ధం నీ త్యాగాన్ని స్మరించుకుంటుంది. ఆర్యన్ ముఖం వర్షజలంతో తడిసి, అతని వెనకాల, అతని అత్యంత సన్నిహిత మిత్రుడు, సేనాధిపతి రుద్రుడు అమరుడయ్యాడనే బాధతో ఈ కథ ముగుస్తుంది.